అభినవ గాడ్సే నేర చరిత్ర గల్లటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం తెలియనటువంటి వ్యక్తి. నిన్న గుజరాత్లోని సబర్మతి ఆశ్రయానికి వెళ్ళి మరి స్వతంత్రానికి చిహ్నమైనటువంటి అనేక జాతులను, మతాలను అన్ని ఒక దగ్గరికి తీసుకొని వచ్చే చెరకాను, మహాత్మా గాంధీ యొక్క చెరకాను నిన్న రేవంత్ రెడ్డి గారు ముట్టి దాన్ని అపవిత్రపరిచింది. ఈ చెరక మహాత్మా గాంధీ గారు మాట్లాడుతూ అన్నాడు, ఈ చెరక ఒక బాంబు కంటే బలమైనదని, ఈ చెరక అహింస మార్గాన్ని సూచిస్తుందని, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అనే విభిన్న దారాలను ఐక్యం చేసి ఒక దారంగా, ఒక వస్త్రంగా తయారు చేస్తుందని, అంతేకాకుండా దాంతో ఒక ఉపాధి కల్పించే దిశగా ఆ రోజు విదేశీ వస్త్రాలను బహిష్కరిస్తూ మహాత్మా గాంధీ గారు మన బట్టలను మనమే తయారు చేసుకోవాలని ఈ చెరక పట్టుకున్నాడు. ఈ చెరక చాలా పురాతనమైనది అయినప్పటికీ దీన్ని ఆచరణ తీసుకునే వ్యక్తి మహాత్మా గాంధీ గారు. మరి ఇది మన గౌరవానికి ప్రతీక, మన ఆత్మాభిమానానికి ప్రతీక. చెరక అంటే ఈరోజు జాతీయ స్థాయిలో కాదు, అంతర్జాతీయ పరంగా కూడా మరి ఈరోజు అది అంత ప్రాచుర్యం పొందిందంటే మరి స్వతంత్ర ఉద్యమంలో ప్రతి ఇంటికి చెరక పెట్టుకొని ఆ రోజులలో మరి విదేశీ వస్త్రాలను కాలబెట్టి మరి దీంతోని వాళ్ళు వస్త్రాలు తయారు చేసిన పరిస్థితి, ముఖ్యంగా ఖాదీ బట్టలు మరి దీని మీద నేసిన పరిస్థితి, నేతన్నకు ఉపాధినిచ్చిన పరిస్థితి. కానీ ఈరోజు ఇదే రేవంత్ రెడ్డి గారు మరి ఏ గాడ్సే తుపాకీ గుండు మహాత్మా గాంధీ పొట్టలోకి దూసుకుపోయినటువంటి అర్థనాదం చేసిన ఆ అరుపులు కారకులైనటువంటి గాడ్సే వారసుడు అభినవ గాడ్సేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మరి దాన్ని మరి ఆ చెరకాను ముట్టుకొని అపవిత్రపరిచిందని నేను ఈరోజు క్షీరాభిషేకం చేసిన. ఈరోజు అహింసకు ప్రతీక అయినటువంటి మరి చెరకాను మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ మా నరనరాలలో ఉన్నది, మా రక్త ప్రతి బిందువులో ఉన్నది, మా ఆలోచనలో ఉన్నది, మా పనులలో ఉన్నది. కానీ ముఖ్యమంత్రి గారు అయినప్పటికీ ఈరోజు కాంగ్రెస్ సిద్ధాంతం ఆయన దగ్గర లేనే లేదు. ఈరోజు మరి మన జాతీయ పక్షులు కానీ మీరు తీన్మూర్తి భవన్, ఢిల్లీకి తీన్మూర్తి భవన్ పోతే ఆ తీన్మూర్తి భవన్ లో మరి జింకలు ఉంటాయి, పిట్టలు ఉంటాయి, పులులు ఉంటాయి. మరి జవహర్లాల్ నెహ్రూ గారు మరి వాటితోని స్నేహం చేసినటువంటి పరిస్థితి, ఉడతకు పాలు తాగిపించిన చరిత్ర. మరి ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? జింకలను చంపుతున్నారు, నెమళ్ళను చంపుతున్నారు, పశువులను చంపుతున్నారు, పక్షులను చంపుతున్నారు. చంపుతుండ్రు ఏంటంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసినటువంటి బొమ్మలు అని చెప్తారు. ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టించిన చరిత్ర, ఇంద్రమ్మ ఇండ్ల చరిత్ర కాంగ్రెస్ పార్టీ అంటే. ఆ ఇళ్లలో ఇయాటి బోలు పంచిన చరిత్ర. కానీ ఈరోజు ఏమంటారు ముఖ్యమంత్రి గారు? హైడ్రా తీసుకుపోయి ఇండ్లుగులో కొడతా అంటారు. అరే ఈరోజు చాలా వరకు ఆంధ్ర మీడియా ఈరోజు ఈ ఇల్లు కూడగొట్టడాన్ని కానీ, జాతీయ పక్షులు కానీ, మన వన్య మృగాలను చంపుతా ఉంటే మరి అవి చూపించలేని పరిస్థితులలో చిన్న ఛానళ్ళు చూపెడితే వాటి గురించి బాజాప్తా అసెంబ్లీలో ఏ భాష మాట్లాడిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఏ అర్హతతో చెరక ముట్టుకున్నారు ఆయన. కాబట్టి ఒక్కసారి ఆయన మాట్లాడిన భాష అసలు మహాత్మా గాంధీ ఆశ్రమంలో, నేను ఆశ్రమంలోనే తరబీదు పొందినటువంటి వ్యక్తిని, చెరకా చుట్టినటువంటి నేర్చుకుని మీనాక్షి నటరాజన్ గారు ఇప్పుడు ఎవరైతే మనకి ఇన్ఛార్జ్ ఉన్నారో ఆమె బట్టలు ఇయాల్టి కూడా ఆమె బట్టలు ఆమెనే నూలుకుంటది, ఆమె బట్టలు ఆమెనే తయారు చేసుకుంటుంది, ఆమెతో నేను ట్రైనింగ్ అయిన వ్యక్తిని. ఒకసారి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన పదము ఈరోజు యావత్ దేశాన్ని కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు సిగ్గుపడే భాష. అందుకే అధ్యక్ష తమరు కూడా అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి, దీని మీద చర్చ జరగాలి. మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా, మీ సంఘాలు ఏమవుతున్నాయి, సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా, ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వాలి. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏంటో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్న ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు.
జర్నలిస్ట్ కానుండి క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ ఎట్లా ఎట్లా జవాబు చెప్పాలి గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవీకి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతాం. ఇది ఈయన ఏ అర్హత ఇటువంటి భాష మాట్లాడే వ్యక్తి, ఇటువంటి పదాలను ప్రయోగించే వ్యక్తి ఈ రోజు మహాత్మా గాంధీ చెరుకను ముట్టుకోవడం ఇది అపవిత్రపరిచినట్ట కాదా? కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ మీటింగ్ జరుగుతుంది, అందులో మీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు 4 కోట్ల మంది సోషల్ మీడియా అంటే ఏంటిది? సోషల్ మీడియాకు జర్నలిస్టులకు తేడా ఉంటుంది. సోషల్ మీడియా తెలంగాణలో ఉన్న ఫోన్ పట్టుకున్న ప్రతి వ్యక్తి సోషల్ మీడియా వ్యక్తి. ఈరోజు సమాజంలో జరిగిన రుగ్మతాల మీద ఒక వీడియో తీసి ఒక సమస్య పైన మాట్లాడినా, ఒక ట్వీట్ పెట్టినా, ఒకరు మాట్లాడినా, ఒక చిన్న రెండు పదాల ఒక రీల్ పెట్టినా కానీ అవన్నీ కూడా సోషల్ మీడియా కిందికే వస్తాయి. అవన్నిటి కూడా మాట్లాడే హక్కు 4 కోట్ల మందికి ఉన్నది. ఈ 4 కోట్ల మంది కూడా ఈ రోజు జర్నలిజం అనేది పూర్తిగా ఈరోజు కొంతమంది కబంధ హస్తాలలో ఉన్నది. వాటికి విముక్తి కలిగించడానికి ఈరోజు సోషల్ మీడియా కీ రోల్ ప్లే చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఆ సోషల్ మీడియా వలనంట బట్టలిప్పి కొడతాడంట. ఏ బట్ట ఏ నేతనైతే తయారు చేసినటువంటి బట్ట, ఎందుకంటే మిషన్ల మీద తయారైనాయి కదా. కాబట్టి ఈరోజు కృత్రిమంగా ఒక చిత్రం తీసుకోవడానికి, ఒక ఫోటో తీసుకోవడానికి, ఒక వీడియో తీసుకోవడానికి నువ్వు చెరకా పట్టుకుంటే
దాన్ని ఆవు పాలతో కడగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.